నామమునకు మహిమ కలుగును కాక. దేవుడు మన జీవితంలో దయచేసిన మరొక నూతన దినమును బట్టి, ఈ ప్రాతకాల సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేకప్ విత్ గాడ్ వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలోని చివరి భాగము. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఈ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడిందో, ఎవరు చెప్పారో, ఎవరితో చెప్పారో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. ఇది తలాంతుల ఉపమానంలో యజమానుడు 5 తలాంతులు ఇచ్చిన దాసునితో పలికినటువంటి మాటలివి. యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయి మరి తిరిగి వచ్చే లోపల ఈ 5 తలాంతులు తీసుకొనినటువంటి దాసుడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, యజమానుడు లేడు కదా, యజమానుడు చూడటం లేదు కదా, ఎప్పుడొస్తాడో తెలియదు కదా అని తన స్వంత పనులు చూసుకుంటూ మరి ఈ పనిని వెనక్కి పెట్టలేదు. మొదటిది. రెండోది, యజమానుడు తిరిగి తప్పకుండా వస్తానని చెప్పాడు కనుక వచ్చినప్పుడు తనకిచ్చినటువంటి తలాంతుల విషయంలో లెక్క అడుగుతాడు అని ఎరిగినవాడే. మూడోది, తనకు తన పనిలో ఉన్న నేర్పంతా యజమానునికి చూపించాలి అనే ఒక చక్కని ఆలోచనతో ఏం చేశాడంటే, ఆ 5 తలాంతులను 10 తలాంతులుగా చేశాడు. అలా చేయటం ద్వారా యజమానుని గౌరవించాడు, యజమానుని మాటను గౌరవించాడు, యజమానుడు లేనప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు, యజమానుడు వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు, తన నేర్పంతటిని ప్రదర్శించాడు. అప్పుడు యజమానుడు అన్న మాటలివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చాలామంది అది చూసి ఈయనకు 5 ఇచ్చాడు కదా, ఇంకా ఉన్నవాడికే మళ్ళీ ఎక్కువ కూడా ఇస్తాడా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఎవరు నమ్మకంగా పనిచేస్తారో వారిని దేవుడు చూచుచున్న దేవుడు, మెచ్చుకునే దేవుడు, బహుమానమిచ్చే దేవుడు అని అర్థమయ్యేలాగా ఈ వాగ్దానం తెలుస్తూ ఉంది. మరి నీకు హెచ్చింపు కావాలి అని నీవు ఆశపడినట్లయితే ఈ దాసునిలాగా నమ్మకంగా పనిచేస్తే అనేకమైన వాటి మీద నిన్ను ఆయన నియమిస్తాను అని ఈ ఉదయకాలాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా పరలోక ప్రియ తండ్రి, మా యజమానుడుగా నీవుండి మాకిచ్చిన ప్రతి తలాంతు కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవిచ్చిన తలాంతులను ప్రభా, నీ వచ్చే లోపులో ప్రభా, నీ నామ మహిమ కొరకు మేము వాడి నాయన అభివృద్ధి చేసి నాయన, నీ వచ్చినప్పుడు మా నేర్పంతటిని, మా నమ్మకత్వం అంతటిని నీ ఎదుట చూపించి నాయన, నీ చేత బళ నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుని కృపలో మమ్మను నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.